ఈ గింజ మచ్చ అనేది కూడా ప్రధాన సమస్య మనకి ఈ వరి సాగు, యాసంగి వరి సాగులో. ఈ గింజ మచ్చ మనకి ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ తొడిమ దగ్గర అంటే పోటాకు దగ్గర మనకి ఈ గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మొత్తం కంకి నుంచి గింజలు బయటికి రాకపోవటము, అదేవిధంగా గింజలు నల్లగా మారుతుంటాయి. కాబట్టి వీటిని మనము ఇందాక మనం అనుకున్నట్టుగా మనము ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి మందు ఏదైతే ఉందో మనకి ఈ టెబుకోనజోలు మరియు ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అనే కాంబినేషన్ మందు ఏదైతే ఉందో దాన్ని మనం ఎకరానికి 80 గ్రాముల చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ గింజ మచ్చ తెగులు అంటే డిస్కలరేషన్, గ్రెయిన్ డిస్కలరేషన్ అంటాము, ఈ గ్రెయిన్ డిస్కలరేషన్ నుంచి కూడా మనము వరి పంటను కాపాడుకోవచ్చు అండి. ఎందుకంటే గింజ మచ్చ మనం ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఫైనల్ ప్రొడ్యూస్లో మనకి అనుకున్నటువంటి మద్దతు ధర మనకి రైతుకు ఆశించదు. అందుకనే సో యాసంగి ఈ వరి సాగులో చేపట్టినప్పుడు మనకి ముఖ్యంగా ఈ మెడవిరుపు తెగులు లేకుండా, అదేవిధంగా గింజ మచ్చ తెగులు లేకుండా మనం చూసుకోవాలి. మెడవిరుపు తెగులుగా ఉన్నట్లయితే మనకి ఫైనల్గా ప్రొడ్యూస్ మనకి బరువు ఎక్కువగా ఉండకపోవటము, తర్వాత నూక శాతం కూడా అధికంగా ఉంటుంది. సో ముఖ్యంగా మనకి అధిక నూక శాతం ఉండాలి అంటే మనము చీడపీడల ఉధృతి కూడా లేకుండా చూసినట్లయితే మాత్రమే మనకి యాసంగిలో చేపట్టేటువంటి వరి సాగు మనకి దిగుబడులు బాగా వస్తాయి.